ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ట్రంప్తో మరొకసారి భేటీ కాబోతున్నారు. ఇరాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుని తీరాలి. వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ని సిద్ధం చేస్తున్నారు, అంటే అణ్వస్త్రాలను వాడడానికి సిద్ధం చేస్తున్నారు. దాంతో మొట్టమొదట సఫర్ అయ్యేటటువంటిది ఇజ్రాయెలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది చెయ్యనీయడానికి వీల్లేదు. మేము దాడి చేస్తాం, మీరు సహకరించండి లేదా మీరు సైలెంట్గా ఉండండి, మేము మాత్రం మా దేశ రక్షణ కోసం అని చెప్పేసి చర్యలు తీసుకోక తప్పదు అన్నటువంటి సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంటే అమెరికా కూడా అతనికి సమాధానం చెప్పడానికి సిద్ధపడుతోంది. ఆ విషయం ఏదో ఇరాన్ని అడుగుదాం, ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, ఆపుదాం తప్పించి యుద్ధం వద్దు అని చెప్తున్నారు అన్నటువంటిది అమెరికన్ వర్గాలను ఉటంకిస్తూ అమెరికన్ మీడియా హైలైట్ చేస్తున్నటువంటి అంశం. బట్ తమ దేశమే నాశనం అవుతుంటే అమెరికా మాటల కోసం ఆగుతారా? అదే సందర్భంలో ఇరాన్ ఒక ఆయుధాన్ని తయారు చేస్తే ఫస్ట్ ఇజ్రాయెల్ కోసమేనా అంటే అవును అన్న సంకేతాలు వినబడతాయి.